వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఇక రాష్ట్రానికి బీఆర్ఎస్ తో పని లేదని, కాంగ్రెస్ కూడా కనుమరుగవుతుందని చెప్పారు. స్కామ్ల పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లు మారిందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాలుగా దోచినటువంటి భూములు కావచ్చు, ప్రజాధనం కావచ్చు, ఏ రకంగా అయితే మాఫియా ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ రకంగా దోచుకున్నారో మనకందరూ తెలుసు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మరి లిక్కర్ మాఫియా, అన్ని రకాలుగా వాళ్ళు దోచుకోలేని వ్యవస్థ లేదు, అన్ని రకాల దోచుకున్నారు. మరి ఈరోజు బ్యాంకర్ నుంచి పోయిన పడ్డట్టుగా అయింది. రోజు మరి వచ్చినవారంటే కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని